జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, ధనం అనేది ధర్మానికి అవరోధం కాకూడదు. ధర్మం అంటే ఏమిటి? భగవంతుడు కదా. ఆ భగవంతుడి స్థితికి చేరటమే మానవ జీవిత పరమార్థం కదా. భగవంతుడి స్థితిని అందుకోలేకపోతే జీవితానికి అర్థం పరమార్థం ఉండవు కదా. అందరూ కూడా భగవంతుని కోసమే పరితపిస్తున్నారు కదా, భగవంతుని కోసం ఆరాటపడుతున్నారు కదా, భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు కదా, భగవంతుణ్ణి పూజిస్తున్నారు కదా, భగవంతుడే తనకు అండగా ఉండాలని భావిస్తున్నారు కదా. అటువంటప్పుడు భగవంతుడి స్థితికి చేరటానికి ధనం అనేది అవరోధం కాకూడదు. ఒక విషయాన్ని గురించి ఆలోచించండి. ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి దానిని గురించి శాస్త్రీయ పందాల అవగాహన గావించుకొని అనుభవంలోనికి పొందుతారో వాళ్లకు జీవితాంతం ఆర్థిక కొరత ఉండదు. అనుభవాన్ని పొందకపోతే ఆర్థిక కొరత ఉండొచ్చు, కానీ అనుభవాన్ని పొందేటట్లయితే ఆర్థిక కొరత ఉండదు కదా. ఎందువలన అంటే ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి దానిని గురించి సశాస్త్రీయ పందాల అవగాహన గావించుకొని అనుభవంలోకి పొందేటట్లయితే, ఆత్మస్థితికి చేరేటట్లయితే, ఆత్మస్థితి నుండి జీవితాన్ని కొనసాగించేటట్లయితే మనసులో ఏర్పరచుకున్న ప్రతి సంకల్పం సునాయాసంగా నెరవేరుతుంది కదా. ఎందుకు నెరవేరుతుంది? ఎలా నెరవేరుతుంది? ఆత్మస్థితికి చేరిన తర్వాత ఏ వ్యక్తి అయినా తాను ఏర్పరచుకునే ప్రతి సంకల్పం లోక కళ్యాణం కోసం ఉంటుంది, లోకోద్ధరణ కోసం ఉంటుంది, ఆధ్యాత్మిక ప్రచారం కోసం ఉంటుంది, ఆదర్శ ప్రపంచ నిర్మాణం కోసం ఉంటుంది కదా. పైగా ఆత్మస్థితి నుండి వచ్చేటటువంటి ఆలోచనలు ఎలా ఉంటాయి? స్వచ్ఛంగా ఉంటాయి కదా. మాటలు ఎలా ఉంటాయి? మంత్రాల మాదిరిగా ఉంటాయి కదా. చేసే కార్యక్రమాలు ఎలా ఉంటాయి? యజ్ఞం మాదిరిగా ఉంటాయి కదా. ఆత్మస్థితికి చేరిన తర్వాత అంతరంగమందలి గుప్త శక్తులు లావాలాగా ఉప్పొంగుతాయి కదా. అందువల్ల అందరూ కూడా ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి పరిణతి చెందటానికి ఆర్థిక వనరులే అవరోధం అనేటటువంటి భావనతోటి ధర్మాన్ని కాలరాచి ఆర్థిక వనరుల కోసం నైతిక విలువలకు తిలోదకాలిచ్చి ధనార్జనలో పూర్తిగా నిమగ్నమై అంతిమంగా రుగ్మతల పాలై జీవితాన్ని బలవంతంగా ముగించవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి కదా. మీరు ప్రస్తుతం ఏ వ్యక్తిని గమనించండి, అతని మనసంతా డబ్బు చుట్టి తిరుగుతూ ఉంటుంది. ధనం ఉంటే తప్ప జీవితం కొనసాగుతనేటటువంటి భావనతోటి అందరూ కూడా భావ దారిద్ర్యంలో సతమతం అవుతున్నారు. కొంతమంది కష్టపడి పనిచేస్తున్నారు, కడుపు నిండా తింటున్నారు, కంటి నిండా నిద్రపోతున్నారు, ప్రకృతికి అనుగుణంగా జీవిస్తున్నారు, శ్రమశక్తి మీద ఆధారపడుతున్నారు. వాళ్ళల్లో భావ ఐశ్వర్యం ఉంటుంది. అంటే భౌతికంగా ధనం లేకపోయినా మనసు మాత్రం సంతృప్తిగా ఉంటుంది కదా. సంతృప్తిని మించిన సంపద ఏముంటుంది? సంతృప్తి లేకపోతే ఎంత సంపద ఉన్నా అదంతా బూడిదలో పోసిన పన్నీరే కదా. సంతృప్తిగా ఉన్న వ్యక్తి సంపద కోసం పరితపించడు, ధనం కోసం ఆరాటపడడు. మనం ధనం కోసం ఆరాటపడుతున్నామంటే తప్పనిసరిగా భావ దారిద్ర్యంలో ఉన్నట్లే కదా. అసంతృప్తిగా ఉన్నట్లే కదా, అశాంతిగా ఉన్నట్లే కదా.
మానసిక స్థితి సరిగా లేకపోతే అంతరంగం శుద్ధి అయ్యే అవకాశం లేదు కదా. అంతరంగం శుద్ధి కాకపోతే ఆత్మస్థితిని అందుకోవటం సాధ్యం కాదు కదా. ఆత్మస్థితిని అందుకోలేకపోతే అంతరంగ శక్తులు బహిర్గతమయ్యే అవకాశం లేదు కదా. మీకు ఒక విషయం చెప్తున్నాను, ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశించి దానిని గురించి సశాస్త్రీయ పంథాల అవగాహన గావించుకొని అంతరంగాన్ని సమూలంగా శుద్ధి గావించుకుంటారో వాళ్ళలో ఆజ్ఞ చక్రం చైతన్యవంతమవుతుంది. ఆజ్ఞ చక్రం చైతన్యవంతమైతే మానవాతీత అతీంద్రియ శక్తులు బహిర్గతమవుతాయి. వాళ్ళకి ధైర్యం ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఉంటుంది, సంకల్ప బలం ఉంటుంది, వాక్శుద్ధి ఉంటుంది, సత్య దర్శనం అవుతుంది. అటువంటి స్థితిలో మనసులో ఏర్పరచుకున్న ప్రతి సంకల్పం సునాయాసంగా నెరవేరుతుంది కదా. వాక్శుద్ధి అంటే ఏమిటి? నోటి నుంచి వచ్చే ప్రతి మాట అమలు జరగటమే కదా. ధైర్యం ఉంటే ఏముంటుంది? అనుమానం, భయము, పిరిగితనం, సంకోచం, సందేహం లాంటి తమోగుణ లక్షణాలు ఉండవు కదా. ధైర్యంగా ఉన్నటువంటి వ్యక్తి ఎటువంటి సాహస కార్యక్రమానికైనా వెనుకాడడు కదా. అందువల్ల అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, ధర్మంగా జీవిస్తున్నందువల్ల ధనాన్ని కోల్పోతాము అనే అపోహలో ఉండవద్దు. నీ జీవిత లక్ష్యం నెరవేరేటట్లయితే, జీవిత సంకల్పం నెరవేరేటట్లయితే, సంస్కార శుద్ధి జరిగేటట్లయితే, ఆత్మస్థితికి చేరేటట్లయితే కాసుల పంట పండుతుంది కదా. జీవితం నందన వనం అవుతుంది కదా, ఆనందమయం అవుతుంది కదా, సార్థకం అవుతుంది కదా, సద్వినియోగపడుతుంది కదా. అట్టి స్థితిలో ధనం యొక్క అవసరం ఏముంటుంది? ఒకవేళ ఏదైనా బలమైన సంకల్పంతో, బలమైన దృక్పథంతో, బలమైనటువంటి ఆశయంతో కార్యక్రమాలు చేపట్టిన ప్రజల నుండి, సమాజం నుండి అద్భుతమైన అపూర్వమైనటువంటి స్పందన వస్తుంది కదా. ఎందువల్ల? అది తన స్వకార్యం కాదు కదా, ప్రజా కార్యక్రమే కదా, సమాజ ఉద్ధరణ కోసమే కదా, సమాజాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళటం కోసమే కదా, ఆధ్యాత్మికతను అందరికీ అందించటమే కదా. అటువంటి మహోన్నతమైన కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు ప్రజల నుంచి విపరీతమైనటువంటి స్పందన వస్తుంది కదా. అందువల్లనే మనిషి చనిపోతాడు కానీ మనిషి యొక్క భావాలు మాత్రం కొనసాగుతూనే ఉంటాయి. ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా పరిణతి చెందాడు, పరిపూర్ణ స్థితికి చేరాడు, ఆత్మస్థితికి చేరాడు. అటువంటి స్థితిలో ఎవరైతే జీవిస్తారో వాళ్ళకి అసలు వ్యక్తిగత అవసరాలు ఉండవు కదా, కుటుంబ అవసరాలు ఉండవు కదా. అతను లక్షల మంది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడు కదా, లక్షల కోట్ల మందిని ప్రభావితం చేయగలుగుతాడు కదా. అటువంటి వ్యక్తి చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమం కూడా దిగ్విజయం అవుతుంది కదా. అందువల్ల ప్రాథమికంగా తప్పనిసరిగా ధనార్జన కోసం ప్రయత్నించాలి కానీ ధర్మంలో పట్టు దొరికితే, ధర్మాన్ని ఆచరించగలిగితే, సత్యవంతంగా జీవించగలిగితే ధనాన్ని గురించి ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. లోక కళ్యాణం కోసం పెట్టుకునేటటువంటి ప్రతి సంకల్పం సునాయాసంగా నెరవేరుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మనం పరిగెరుకోవటం కాదు, పంటను పండించుకోవాలి. అల్పమైనటువంటి విషయాలకు ప్రాధాన్యతనిస్తే అవసరమైనటువంటి వాటిని కోల్పోతాం. ధనార్జన ధర్మబద్ధంగా ఉంటే మనం తీసుకున్న ఆహారం కూడా అమృతంగా ఉంటుంది కదా. ధర్మార్జితమా, కష్టార్జితమా, న్యాయార్జితమా,
ఉచితార్జితమా, అక్రమార్జితమా? మీరు ధనవంతుని గమనించండి. అక్రమంగా ఉచితంగా ధనాన్ని సమకూర్చుకున్నటువంటి వాళ్ళని గమనించండి. వాళ్ళు మనశ్శాంతిని కోల్పోతారు, చెడు కర్మ ఫలాన్ని పోగు చేసుకుంటారు, విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడికి లోనవుతారు, భయంకరమైనటువంటి రుగ్మతలకు గురవుతారు. వాళ్ళు పైకి మాత్రం మేడిపండులాగా ఐశ్వర్యవంతంగా ఉన్నట్లుగా కనపడతారు, కానీ లోపల మాత్రం భావదారిద్ర్యం విపరీతంగా పేరుకొని పోయి ఉంటుంది. కాబట్టి భౌతిక సంపద ముఖ్యం కాదు, భావ సంపద ముఖ్యం. భౌతిక సంపద కోసం ఎవరైతే పరితపిస్తూ ఉంటారో వాళ్ళు భావ సంపదను కోల్పోతారు. ఒక సన్యాసిని తీసుకోండి, అతడు బ్రహ్మచర్యాన్ని ముగించాడు, గృహస్థు జీవితంలో విజయవంతమయ్యాడు, వానప్రస్థంలో సమాజం మీద పట్టు సాధించాడు, ఖండబలం ఉంది, అర్ధబలం ఉంది, అంగబలం ఉంది. అటువంటి వ్యక్తి అంతిమ దశలో జీవితాంతం సన్యాసిగా ఉండగలుగుతాడు కదా. సన్యాసిగా ఉన్నప్పుడు అతనికి ఎటువంటి కొరత ఉండదు కదా, అంతరంగం శుద్ధి ఉంటుంది కదా. కాబట్టి అంతరంగాన్ని శుద్ధి చేసుకుంటూ దశల వారీగా జీవితాన్ని కొనసాగించగలిగితే అతను సన్యాసిగా విజయవంతం అవుతాడు కదా. సన్యాసికి ఎంత ఆస్తి ఉంటుంది ఆలోచించండి. వాళ్ళందరూ కూడా భౌతికపరమైనటువంటి ఆస్తులను సమకూర్చుకొని అదే తమ ప్రాపర్టీగా ఊహించుకుంటున్నారు. కానీ ఆధ్యాత్మిక యాజమాన్యం వల్ల మనిషి విశ్వం మొత్తం వ్యాపించగలుగుతాడు. అతడు విశ్వం మొత్తం వ్యాపించగలుగుతున్నాడంటే అతనికి అంత ఆస్తి ఉన్నట్లే కదా. అదే కొంతమంది కొద్ది మోతాదు ఆస్తిని యాజమాన్య తత్వం ద్వారా సంపాదించుకుంటారు, ఇదే మా ప్రాపర్టీ అనుకుంటారు. అంతకు మించి వాళ్ళ మనసు విస్తరించదు కదా. కాబట్టి మానసిక సంపద అనేది అనంతమైనది, భౌతిక సంపద అనేది పరిమితమైనది. ఆ మానసిక సంపదలో కూడా ఆత్మస్థితికి చేరిన తర్వాత మానసిక సంపద అనూహ్యంగా ఉంటుంది. అటువంటి వ్యక్తి ఏ కార్యక్రమం తలపెట్టినా సరే తప్పక విజయవంతం అవుతుంది. మరొక విషయం, నిస్వార్థ సేవలు అందించేటటువంటి వ్యక్తులు నిష్కామ కర్మలు చేస్తారు కదా, ఎటువంటి ఫలితాన్ని ఆశించరు కదా. ఫలితాన్ని ఆశించకపోతే అంతరంగం ఎలా ఉంటుంది? ఫలితాన్ని ఆశించి కర్మలు చేస్తే అంతరంగం ఎలా ఉంటుంది? కామ్య కర్మలు జరుగుతూ ఉంటే అంతరంగం ఎలా ఉంటుంది? నిష్కామ కర్మలు జరుగుతుంటే అంతరంగం ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. కామ్య కర్మల వల్ల తప్పనిసరిగా కర్మఫలం ఉంటుంది, కర్మఫలాన్ని ఆశించడం ఉంటుంది. కర్మఫలాన్ని ఆశించడం జరిగిందనుకోండి, ఆశించింది అందితే సంతృప్తిగా ఉంటుంది, ఆశించింది అందకపోతే తీవ్రమైనటువంటి అసంతృప్తి కలుగుతుంది. అదే నిష్కామ కర్మలు చేస్తూ ఉంటే అహంకారాన్ని సమూలంగా కరిగించుకొని నేను ఏమీ కాను అనే స్థితిలో కర్మలు చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది? అటువంటి వ్యక్తి జీరో స్టేట్ నుంచి కర్మలు చేస్తూ ఉంటాడు కదా, ఫలితాన్ని ఆశించడు కదా. కర్మలు చేయటం తన ధర్మం, వచ్చే ఫలితాన్ని గురించి ఆలోచించడు. ఎప్పుడైతే ఫలితాన్ని గురించి ఆలోచించడో అసంతృప్తి కానీ సంతృప్తి కానీ రెండు ఉండవు కదా. అందువల్ల కర్మఫలాన్ని ఆశించి కర్మలు చేస్తూ ఉంటే తప్పనిసరిగా ఆందోళన ఉంటుంది, ఒత్తిడి ఉంటుంది. కర్మఫలాన్ని ఆశించకపోతే ఆందోళన ఉండదు, ఒత్తిడి కూడా ఉండదు. మరొక విషయం, ఎంత పేదరికంలో ఉన్నా సరే
శీల సంపద ఉండి, నైతిక విలువలుండి, ధర్మబద్ధమైన జీవన విధానం ఉండి, గొప్ప వ్యక్తి యొక్క లక్షణాలుంటే, ఉత్తమ సంస్కారాలుంటే అతనికి ఆర్థిక కొరత ఎందుకు ఉంటుంది? ఆర్థిక కొరత ఉండే ప్రసక్తే లేదు కదా. కాబట్టి మనిషి స్థితిని మార్చుకోవాలి, జీవన విధానాన్ని కళాత్మకంగా కొనసాగించాలి. ధనమే ముఖ్యం అనుకుంటే మనిషి అంతరంగంలో చెడు సంస్కారాలు ఉన్నట్లే కదా. ఇప్పుడు ధనం కోసం పరితపించే వాళ్ళు గమనించండి, కుటుంబానికి న్యాయం చేయటం లేదు, ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటున్నారు, కీర్తికాంక్ష కోసం, గుర్తింపు కాంక్ష కోసం విపరీతంగా పరుగులు తీస్తున్నారు, రేటింగుల కోసం ఆరాటపడుతున్నారు. ఒక దశకు పోయిన తర్వాత ఆ సంపద మొత్తం నాది కాదనేటటువంటి భావన కలిగితే అంతరంగంలో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంటుంది కదా. ఏది మనం తీసుకెళ్ళం కదా. వస్తూ జీరోతో వస్తాం, పోతూ జీరోతో పోతాం, మధ్యలో కూడా జీరోనే ఉంటుంది. కానీ ఆ జీరోని మనం గుర్తించం. జీవితం సున్నాతో మొదలవుతుంది, సున్నాతో కొనసాగుతుంది, సున్నాతో అంతమవుతుంది. కానీ ఆ సున్నాని గురించి జీవితంలో ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు టచ్ మీ నాట్గా ఉంటారు. వచ్చేదానికి పొంగిపోరు, పోయేదానికి పొంగిపోరు, రావటం సహజమే, పోవటం సహజమైనటువంటి భావనతోటి ప్రశాంతంగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఎవరైతే ఆధ్యాత్మికంగా పరిణతి చెందుతారో వాళ్ళకి డబ్బును గురించినటువంటి ఆపేక్ష ఉండదు. ఒకవేళ ఎవరికైనా డబ్బును గురించినటువంటి ఆపేక్ష ఉందంటే వాళ్ళు ఆధ్యాత్మికంగా పరిణతి చెందలేదు. ఎవరైతే బాహ్యంగా పూరెస్ట్గా ఉంటారో వాళ్ళు అంతరంగంలో రిచెస్ట్గా ఉంటారు. ఎవరైతే బాహ్యంలో అతి సరళమైన సామాన్యమైన జీవితాన్ని కొనసాగిస్తారో వాళ్ళు మరణించిన తర్వాత కూడా లక్షల మంది హృదయాల్లో చిరస్థాయిగా చోటు చేసుకుంటారు. వాళ్ళ కార్యక్రమాలు మొత్తం మరణించిన తర్వాత కూడా కొనసాగుతాయి. కొంతమంది బ్రతికున్నప్పుడు అన్నదానం చేస్తూ ఉంటారు, చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ పేరు మీద అన్నదానం జరుగుతూనే ఉంటుంది కదా. కాబట్టి లోపల ఏదుంటే అది తప్పనిసరిగా నెరవేరుతుంది. చెడు ఉంటే చెడు జరుగుతుంది, మంచి ఉంటే మంచి జరుగుతుంది, మంచి ఉంటే చెడు జరగదు, చెడు ఉంటే మంచి జరిగే ప్రసక్తే లేదు. అందరి యొక్క ఆలోచన ఏంటంటే ప్రస్తుత కాలమాన పరిస్థితులలో ధనం లేకుండా జీవించలేమనేటటువంటి భావనతోటి, నైతిక విలువలు కోల్పోయినా పర్వాలేదు, ధనాన్ని సంపాదించాలి అనేటటువంటి భయంతో, బాధతోటి మనుషులు మానసికంగా బలహీనపడి, భౌతికంగా రుగ్మతలకు లోనై, జబ్బులు పాలై జీవితాన్ని బలవంతంగా మధ్యలోనే ముగించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే అతి సరళంగా సామాన్యంగా జీవించేటటువంటి వ్యక్తులు తక్కువ వనరులతోనే ప్రశాంతంగా జీవించగలిగినటువంటి వ్యక్తులు డబ్బు గురించి ఆరాటపడరు. అలాగే కష్టపడేటటువంటి వ్యక్తులు కూడా డబ్బు కోసం పరితపించరు, కష్టాన్ని నమ్ముకుంటారు. చట్టపరమైనటువంటి విధానాల కన్నా కూడా ధర్మబద్ధమైనటువంటి విధానాలనే కోరుకుంటారు. మరొక విషయం, సేవా తత్పరత ఉన్నటువంటి వ్యక్తులకి హృదయమట్టం వికసిస్తుంది, నాయకత్వ లక్షణాలు వస్తాయి, సామాజిక బాధ్యత ఉంటుంది, వైరాగ్యం ఉంటుంది. అటువంటి వ్యక్తులు మానసికంగా ఐశ్వర్యంతో ఉంటారు, భౌతిక ఐశ్వర్యం కూడా సమకూరుతూనే ఉంటుంది. డబ్బు కోసం పరితపించవలసినటువంటి అవసరం ఉండదు. మొత్తం మీద నేను చెప్పేటటువంటి విషయం ఏంటంటే ధనం అనేది మనిషి తనకు తానుగా సృష్టించుకున్నది. ధర్మం అనేది ప్రకృతి సూత్రాలకు సంబంధించింది. ఎవరైతే ప్రకృతికి అనుగుణంగా జీవిస్తారో వాళ్ళు తప్పనిసరిగా ధనాన్ని సమకూర్చగలుగుతారు,
వాళ్ళకి ధనం యొక్క కొరత ఎప్పుడూ ఉండదు. ఒకవేళ ధనం కొరత ఉందంటే అది వాళ్ళకి అవసరం లేకపోవచ్చు. అవసరం లేకపోయినా ధనం కొరతతో విలవిల్లాడిపోతున్నారంటే అది తప్పుడు నిర్ణయమే కదా, అది ప్రమాదమే కదా. అందువల్ల జాగ్రత్తగా ఆలోచించుకోండి. మనీ గురించి ఆలోచించొద్దు. మనీ ప్రాపర్టీ ముఖ్యం కాదు, మెంటల్ ప్రాపర్టీ ముఖ్యం. మెంటల్ ప్రాపర్టీ ఉన్నటువంటి వ్యక్తి మనీ ప్రాపర్టీకి ప్రాధాన్యతనివ్వడం. మనీ ప్రాపర్టీ కోసం పరితపించేటటువంటి వ్యక్తి మెంటల్ ప్రాపర్టీని కోల్పోతాడు. కొన్ని వందల వేల లక్షల మంది యొక్క హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతే అంతకు మించినటువంటి ఆస్తి మరొకటే ఉంటుంది. అతి బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళు, సాధారణ స్థాయిలో ఆలోచించేటటువంటి వాళ్ళు ఆర్థిక వనరుల కోసం ఆరాటపడుతూ ఉంటారు. కానీ అగ్ని చక్రం పూర్తిగా చైతన్యవంతమై మానవాతీత అతీంద్రియ శక్తులను ప్రదర్శించగలిగినటువంటి వాళ్ళు ధనాన్ని సృష్టించుకోగలుగుతారు. ధనవంతులను కూడా ఆకట్టుకుంటారు. ధనవంతులు వాళ్ళ పాదస్పర్శ కోసం పరితపిస్తూ ఉంటారు. వాళ్ళు ధనానికి విలువనివ్వరు, ధర్మానికి విలువనిస్తారు. అటువంటి వ్యక్తులు చుట్టూ చేరినప్పుడు అవసరాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కదా. అందువల్ల మొత్తం మీద మనం జాగ్రత్తగా ఆలోచించుకొని ఆచితూచి ముందుకు అడుగేయగలిగితే ఒకవైపు కుటుంబ అవసరాలు తీరతాయి, లౌకిక జీవితం ప్రశాంతంగా కొనసాగుతుంది, అంతరంగ శుద్ధి జరుగుతుంది, ఆనందాన్ని ప్రయోగపూర్వకంగా అనుభవించవచ్చు. అంతకు మించినటువంటి అదృష్టం మరొకటి లేదు కదా. అందువల్ల లో లెవెల్ థింకింగ్ లేకుండా హై లెవెల్ థింకింగ్తో జీవించగలిగితే తాత్కాలికమైనటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా శాశ్వతమైనటువంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ ఉండేటట్లయితే మనిషి తప్పనిసరిగా ధనవంతుడవుతాడు, ధనాన్ని సమకూర్చుకోగలుగుతాడు, దాన ధర్మాలు చేయగలుగుతాడు, తన చెయ్యి ఎప్పుడు పైనే ఉంటుంది, శక్తి విపరీతంగా పెరుగుతూ ఉంటుంది, ప్రకృతి అటువంటి వ్యక్తులను ఆశీర్వదిస్తూ ఉంటుంది, వాళ్ళకి అన్నీ సమకూరుస్తూ ఉంటుంది. ఇవ్వాలి అనే భావన ఉంటే అది సంతృప్తే కదా, త్యాగమే కదా. కావాలి అనే భావన ఉంటే అది అసంతృప్తే కదా, స్వార్థమే కదా. స్వార్థంగా జీవించే వ్యక్తికి, స్వార్థంగా ఆలోచించే వ్యక్తికి ధనం సమకూరదు కదా. అందుకే మీరు ధనం కోసం ఆరాటపడే వాళ్ళని గమనించండి. వాళ్ళ అంతరంగంలో స్వార్థం విపరీతంగా ఉంటుంది, కావాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది, జీవితాన్ని సమూలంగా దుర్వినియోగపరుచుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఐకమత్యం ఉండదు, ఆనందాన్ని పోగొట్టుకుంటారు, అసంతృప్తిని పెంచుకుంటారు, అశాంతితో జీవిస్తారు, అశాంతితో అలమటించిపోతూ ఉంటారు. వాళ్ళ జీవితం తప్పనిసరిగా సమస్యాత్మకం అవుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి బిడ్డలారా, ధనాన్ని గురించి పరితపించకుండా సత్యాన్ని, ధర్మాన్ని ఆలంబనగా చేసుకొని జీవితాన్ని కొనసాగిస్తూ జీవిత సంకల్పం నెరవేర్చుకొని జీవిత పరమార్థం నెరవేర్చుకొని సంపూర్ణ స్వేచ్ఛతో జీవితాన్ని ముగించాలని మనసా వాచ కర్మణ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.